హలో అండి. వెల్కమ్ టు అనందర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. డే 3 ఎట్ పార్వతి హోమ్. సో, మేమైతే వెళ్ళి గుడికెళ్ళి భోజనాలు చేసేసి, ఐస్ క్రీమ్స్ తినేసి అవన్నీ అయిన తర్వాత బయటకొస్తే ఇలా బొమ్మలున్నాయి. బొమ్మలు చూస్తే పిల్లలెందుకు ఆగుతారు? మీకు తెలుసు, నాకు తెలుసు అక్కడ క్వాలిటీ బాగోవు అని చెప్పి. బట్ నేనైతే ఒక ఛాన్స్ ఇచ్చాను కొనుక్కోమని చెప్పి. మా వాడైతే ఈ కారేదో సెలెక్ట్ చేశాడు, రిమోట్ కారు. అవి అస్సలు పనిచేయవు. ఆల్రెడీ మా వాడి దగ్గర మూడో, నాలుగో ఉన్నాయి. అదే చెప్పాను, "నీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా! అంత బాగా ఇవైతే పనిచేయవు" అని చెప్పేసి. ఇంకా సరే వేరేదేదో సెలెక్ట్ చేసుకుంటా అన్నాడు గానీ, లాస్ట్‌కి ఎందుకో బొమ్మొద్దు అని ఇంకేవో చిన్న చిన్నయి కొనుక్కున్నాడు. ఇంక ఈలోపు సుచిత్ర ఆంటీ టేక్ ఓవర్ చేశారు. సో, వాడికి కావాల్సిన కీ చైన్స్ అవన్నీ ఏవో కొనిపించారనమాట. ఏ బొమ్మైనా 100, 150 అలా ఉన్నాయి గానీ, బట్ మా వాడెందుకో సెలెక్ట్ చేసుకోలేకపోయాడు. ఇంకా సుచిత్ర కీ చైన్స్ అవన్నీ కొనిచ్చేసరికి హ్యాపీ అయితే అయిపోయాడు. ఏదో గేమ్ ఏదో కొనిచ్చిందనమాట. వీడియో గేమ్ లాంటిది. ఇంకా వాడైతే హ్యాపీ అయిపోయాడు. ఇక్కడ కొన్ని బ్లాక్ బీడ్స్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి. మీలో కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలీదు కదా! నాకు బ్లాక్ బీడ్స్ అన్నా, ఇయర్ రింగ్స్ అయినా చాలా ఇష్టము. దట్ టూ అంటే గోల్డ్ ఉన్నా నేను తక్కువ పెట్టుకుంటాను. ఇలా ఫ్యాన్సీ ఐటెమ్స్ అంటే నాకు చాలా ఇష్టమనమాట. అవే అయితే నేనిక్కడ చూస్తూ ఉన్నాను. నన్ను, సుచిత్రాని పార్వతి అంటూ ఉంటుంది, "మీరిద్దరూ ఇయర్ రింగ్స్ చూస్తే చంద్రముఖిలాగా మారిపోతారు" అని. నాకప్పుడప్పుడు ఆ డైలాగ్ మాకు యాప్టేమో అనిపిస్తూ ఉంటుంది. నిజంగానే మేమిద్దరం అలాగే బిహేవ్ చేస్తూ ఉంటాము. సుచిత్ర అయితే చూసి నాకేం నచ్చలేదు అంది. "అలా కాదు సుచి, నేను చూస్తాను" అని చెప్పి ఇద్దరికీ అయితే కొన్ని ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, బ్లాక్ బీడ్స్, పిల్లలు వేసుకునే చైన్స్, మనం దిష్టి పూసలంటాం కదా! కాలికి పెట్టుకుంటాం. అవన్నీ కూడా రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఇదంతా ఒకటే షాప్ అవ్వటం వల్ల అటు వాళ్ళు, ఇటు మేము ఫుల్‌గా అయితే షాపింగ్ చేసేసాము. నేనైతే ఒక 3 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. శుచికి ఒక 2 సెలెక్ట్ చేశాను. ఫస్ట్ వద్దు వద్దు అనగానే తర్వాత సరే సెలెక్ట్ చేసావు కదా తీసుకో అనింది. ఇంకా తనకు కూడా తీసేసుకున్నాను. ఈలోపు తను పిల్లలందరినీ కవర్ చేసి వాళ్ళందరికీ ఏం కావాలో కొనిపెట్టేసిందనమాట. చక్కగా ఇలా అయితే షాపింగ్ చేశాము. మేము పార్వతి వాళ్ళ ఇంట్లో ఉన్నన్ని రోజులు కూడా మాకు టైం తెలియలేదండి. ఎంత పీస్‌ఫుల్‌గా వెళ్ళిపోయినాయంటే డేస్. ఏం చేసినట్టు అనిపించలేదు. చాలా అంటే చాలా బావుంది. అప్పుడే అయిపోయిందా ఈ ట్రిప్ అన్నట్టు అనిపించింది. యాక్చువల్‌గా మేము ఈ ట్రిప్ 1 ఇయర్ నుంచి ప్లాన్ చేస్తున్నామంటే మీరు నమ్ముతారా? లాస్ట్ ఇయర్ క్రిస్మస్‌కి తనొచ్చింది వీసా ఇంటర్వ్యూకి. అప్పుడు యూఎస్ వెళ్ళకపోతే మీరొద్దురు గాని అని లక్కీగా వీసా వచ్చేసింది. వీసా వచ్చేసిన తర్వాత మీకు యూఎస్ జర్నీ అంతా తెలుసు. సో, తను జూన్‌లో రిటర్న్ అయిపోయిన తర్వాత జూలై నుంచి నన్ను పిలుస్తుంది. సుచిత్రని పిలుస్తుంది. ఇంకా చాలామంది ఫ్రెండ్స్‌ని పిలిచింది. మమ్మల్నే కాదు. బట్ మేము వెళ్ళాలి అని అనుకున్నాము. కాకపోతే ఏమంటే, ఎప్పుడు వెళ్దామని ప్లాన్ చేసినా వర్కౌట్ అయ్యేది కాదు. ఏదో ఒక రకంగా ఆగిపోయేదనమాట. కాకపోతే ఈసారి మేము వెళ్దాం అనుకున్న ముందు రోజు మార్నింగ్ మాత్రమే మేము ప్లాన్ చేసుకున్నాము. ఏంటో అలా చిటికేసినట్టు ప్లానింగ్ అంతా వర్కౌట్ అయిపోయి హ్యాపీగా వెళ్ళామనమాట. ఇక్కడేమైందంటే, మేమదంతా షాపింగ్ చేసేలోపు రెడ్డి గారొచ్చారు. పిల్లలనైతే ఎక్కించుకెళ్లారు. చాలా దూరం నడవాలి అని చెప్పి. అక్కడ సుచిత్ర చిలక జ్యోతిష్యం గూడా చెప్పించుకుంది. ఆపోజిట్‌లో మొక్కజొన్న చేలుంటే కొన్ని ఫోటోస్, వీడియోస్ దిగాము. ఇంకా సుచిత్ర ఏదో మొక్కలు కొనుక్కుంటాను అంటే, పార్వతి వాళ్ళ చుట్టాలది చిన్న నర్సరీ ఉందంట. తను చెప్పిన మొక్కలన్నీ ఇక్కడుంటాయి అంటే తీసుకొచ్చింది. పార్వతికి తను అక్కవుతారంట. ఆవిడకి కూడా యూట్యూబ్ ఛానెల్ ఉందనమాట. శ్రీ లహరి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానెల్ అని చెప్పి. ఇంకా అక్కడికైతే వచ్చాము. మాకన్నా ముందు వీళ్ళొచ్చారు కదా! ఇక్కడ కోళ్ళు, ఇసుక, మట్టి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ట్రాక్టరు. ఇంకా వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేశారంటే అట్లాగా. ఈ ఒక్కరోజు ఇంక వాళ్ళు ప్రాపర్‌గా పల్లెటూరు వైబ్ అంతా చేసేసారు. ఆ ఇసుకలో, మట్టిలో ఆడి పిల్లలైతే. సో, ఇక్కడ వాళ్ళిద్దరిని వీడియో తీయమంటే నేను వాళ్ళని వీడియో తీస్తున్నాను. నన్ను పార్వతి వీడియో తీస్తుందనమాట. సో, చాలా బాగా గడిచాయండి రోజులు నేను చెప్పటం గానీ. సుచి చిలక జ్యోతిష్యం చెప్పించుకుంది గదా! ఏం చెప్పారు ఏంటి అనేది తను కూడా ఫుల్ వీడియో పెడుతుంది. అందులో ఉంటుంది. మీరక్కడ చూడొచ్చు. నేనైతే చెప్పించుకుందాం అనుకున్నాను కానీ, నాకు భయమనమాట. నెగెటివ్‌గా చెప్తే నా బ్రెయిన్‌లో అదే ఉండిపోతుంది. అందుకని చెప్పి చెప్పించుకోలేదు. అక్కడి దాకా వెళ్ళాను కానీ మళ్ళీ వద్దులే అనిపిచ్చింది. చార్జెస్ కూడా చాలా తక్కువ. నాకు గుర్తున్నంత వరకు రూ. 30 ఎంతో తీసుకున్నట్టున్నారు. ఇంకా గుడి దగ్గర నుంచి వచ్చేసి మొక్కలు కొనేసుకొని, ఇంకా అక్కడి నుంచి పార్వతి వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. అక్కడ ఉసిరికాయలున్నాయి కదా! ఉసిరికాయలైతే కొన్ని తెంపుకొని ఇంకా పిల్లలు ఆడుకుంటామన్నారక్కడ. ఆడుకుంటారు కదా అని చెప్పి, మేము బోలెడన్ని బ్యూటిఫుల్ షాట్స్ చేశామక్కడ. నేను ఒక్కోటి పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరైతే ఇలాగే సపోర్ట్ చేయండి.
సో, ఇలా మధ్యలో వస్తుంటే పిల్లలేవో స్నాక్స్, కూల్ డ్రింక్స్ తీసుకుంటామన్నారు. ఇది పార్వతి వాళ్ళ అత్తయ్య గారికి చాలా దగ్గరగా ఉందనమాట ఈ షాపు. ఇంకా అక్కడ కొనుక్కొని మేమైతే మళ్ళీ స్టార్ట్ అయ్యి పార్వతి వాళ్ళ అత్తయ్య గారి వాళ్ళ ఇంటికైతే వచ్చాము. నేను ఫుల్లు వీడియోస్ పెడుతున్నప్పుడు కొంచెం లాంగ్ వీడియోస్ పెట్టండి. అసల తొందరగా అయిపోయిందా? అప్పుడే అయిపోయిందా? అన్న ఫీలింగొస్తుంది అని చెప్పారు ఇద్దరు, ముగ్గురు. అందుకే నేను ఈ వీడియో ఫుల్‌గా ఉంచాను. అంటే కొంచెం రోజు మీద కొంచెం ఎక్కువ సేపు ఉంచాను. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. బోర్ కొడితే రేపటి నుంచి మళ్ళీ షార్ట్ చేసి చిన్న వీడియోలో పెడదాము. ఇంకా ఉసిరికాయలైతే అఖిలను శుచి అయితే తెంపారు. నేను, పార్వతి అయితే అవి తినే పనిలో ఉన్నాము. ఇంక తర్వాతయితే ఇక్కడ సుచిత్ర కొబ్బరికాయలు ఎలా తెంపాలో నేర్చుకుని ఫైనల్‌గా గెలైతే దింపింది. చాలా హ్యాపీ అయిపోయాను. అదైతే ఇంకా చాలా హ్యాపీ అయింది. పిల్లలైతే ఎట్లా ఆడారంటే అస్సలు భలే ఆడారు. మా వాడైతే ఈ కర్ర తెచ్చి ఏదో కరాటే అని, అదని, ఇదని చేసి ఈ కర్ర హైదరాబాద్ తీసుకెళ్దాం అలా చెప్పాడనమాట. ఇంకా మాకైతే టీ పెట్టుకొచ్చారు. పార్వతి వాళ్ళ మామయ్య గారైతే అందరికీ కూడా కొబ్బరి నీళ్ళు కొట్టారనమాట. పిల్లలందరూ కొబ్బరి నీళ్ళు తాగారు. సో, మనకి ఈవినింగ్ అయితే టీయో, కాఫీయో పడిపోవాలి కదా! అందుకని చెప్పి నేనైతే టీయే తాగాను. మామూలుగా కొబ్బరి నీళ్ళు నాకు కూడా ఇష్టం. వేడి తగ్గుతది గదా! ఎవరైతే కర్డ్ తిననోళ్ళుంటారో వాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగడానికి ఎక్కువ ఇష్టపడతారు. నేను కర్డ్ మానేసాను కంప్లీట్‌గా తినడం. ఓన్లీ బిర్యానీలో రైతా మాత్రమే వేసుకుంటూ ఉంటా. అది కూడా అప్పుడప్పుడు. అందుకని నాకు బాడీలో ఎప్పుడైనా హీట్ ఉంది అనుకున్నప్పుడు కొబ్బరి నీళ్ళు తాగేస్తా ఉంటాను. బట్ టీయా, కొబ్బరి నీళ్ళా అంటే టీనే చూజ్ చేసుకుంటాను. వాళ్ళ అత్తయ్య గారు చాలా పెట్టారు నిజానికి. పాలు ఆ చిక్కదనం ఉంటది కదా! అది చాలా తెలుస్తుంది. షుగర్ గూడా ఏసారనమాట. నేను ఆఫ్టర్ ఏజెస్ పార్వతి వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు షుగర్‌తో తాగాను టీ. కాఫీ మాత్రం షుగర్ లెస్సే గానీ, టీలో మాత్రం కొంచెం వేయమని చెప్పాను. నాకనిపించింది అబ్బా! ఎంత బావుంది అని. కానీ మానేసాక మళ్ళీ అలవాటు చేసుకోకూడదు. కంప్లీట్‌గా కట్ చేసిన తర్వాత షుగర్ అనేసి. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత పిల్లలు గుడి దగ్గర మేమెళ్ళేసరికి చాలా వరకు ఐటెమ్స్ అన్నీ అయిపోయినాయండి. మేమెళ్ళేసరికి పప్పు, వంకాయ కూర, సాంబార్ ఇవే ఉన్నాయి. వాటిలతోనే తిన్నారు. సరిగ్గా తినలేదనిపించింది. అందుకే దారిలో అడిగితే మ్యాగీ తింటామన్నారు. సరే కదా అని చెప్పి పార్వతి వేరే పనులు చేసుకుంటా ఉంటే నేనైతే మ్యాగీ చేస్తూ ఉన్నాననమాట. ఇవి పొద్దున్న ఆంటీ వచ్చారు కదా! మీరు ఆల్రెడీ షార్ట్ చూసుంటారు ఈ పాటికే. ఆ ఆంటీ దగ్గర కొన్నారనమాట. చాలా బావున్నాయి ఈ క్లిప్స్. మనకి హై ఫ్యాన్సీ షాప్స్‌లోకెళ్ళి కొంటే ఎలా ఉంటాయో అలా ఉన్నాయనమాట. ఈ రబ్బర్ బ్యాండ్స్ నాకు కూడా కొనింది శుచి. నేనైతే రెడ్ కలర్ తీసుకున్నా. నాకు కొన్ని రెడ్ కలర్ డ్రెసెస్ ఉన్నాయి. చిన్నప్పుడు అంటే ఒక ప్రైమ్ మరీ చిన్నప్పుడు కన్నా కూడా కాలేజ్‌కొచ్చిన తర్వాత పర్టిక్యులర్‌గా ఎంబీఏలో ఉన్నప్పుడు కూడా నేను మ్యాచింగ్స్ చాలా పెట్టుకుంటా ఉండేదాన్ని. ఏ డ్రెస్ ఉంటే ఆ బ్యాండ్, ఆ నెయిల్ పాలిష్ అలాగా. ఎందుకో రీసెంట్ టైమ్స్‌లో ఆ ఇంట్రెస్ట్ అంతా పోయింది. ఓన్లీ బ్లాక్ బ్యాండ్‌కి స్టిక్ అవ్వటం అదంతా జరిగిపోయిందనమాట. రోజులు మారే కొద్దీ మనం ఫ్యాషన్ సెన్స్ మారిపోతుంది. ఎక్కువ మనం కంఫర్ట్‌ని చూజ్ చేసుకుంటా ఉంటాం. బట్ టీన్స్‌లో ఉన్నప్పుడు, కాలేజ్‌లో ఉన్నప్పుడైతే ఎక్కువ ఫ్యాషన్‌కి వాల్యూ ఇస్తూ ఉంటాం కదా! మీరేమంటారు? ఇంక నేను పన్నీర్ చేసేసి ఆ ముగ్గురికి పెట్టేసాను. అఖిల్ అయితే ఇక్కడ లేడనమాట. వస్తే తనకి మళ్ళీ చేసిద్దాం అనుకున్నా. ఇంకా వాళ్ళు ముగ్గురు అయితే ఇంకా ఫోన్‌లో, ఐప్యాడ్‌లు చూసుకుంటూ వాళ్ళ డేనైతే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ పూరి గాని, చపాతీ గాని చేద్దామని ప్లాన్ అనమాట. ఇంకా నేనేమంటే కర్రీ చేసేస్తాను నేను ఫాస్ట్‌గా అని చెప్పేసి స్టార్ట్ చేశాను. మర్చిపోయి నేను బిర్యానీకి ఎలా కోస్తారో అలా కోసేసాను ఫస్టు. తర్వాత రియలైజ్ అయ్యాననమాట. ఓకే. ఇప్పుడు చేస్తుంది బిర్యానీ కాదు కదా! కర్రీ కదా! చిన్న చిన్న పీసులు కట్ చేయాలని ఇప్పుడు మళ్ళీ కట్ చేసిన పీసెస్‌ని మళ్ళీ కట్ చేస్తున్నాను. పార్వతి అదే అంటది. "నేను చేసిన పనే చేస్తున్నావు" అనంటే అప్పుడు చెప్పాననమాట. మర్చిపోయి నేను పెద్ద పీసెస్ కట్ చేశాను. దమ్‌కి ఎలా ఏస్తామో అలాగా. ఇంత పీసెస్ అక్కర్లేదు కర్రీలో చిన్నయి చేయొచ్చు అని. సో, బోలెడంత కన్‌ఫ్యూజన్ తర్వాత చపాతీయా, పూరియా అనుకుంటే ఫస్ట్ అయితే చపాతీ అన్నారందరూ. చపాతీ పన్నీర్ కర్రీ అన్నారు. అందుకే పార్వతి ఏం చేసిందంటే ఫస్ట్ చపాతీకి రుద్దేసింది అవన్నీ. సో, మనం పూరి కంటే ఒకలా చేస్తాం. చపాతీ కంటే ఒకలా చేస్తాం గదా! బట్ అన్నీ చేసేసిన తర్వాత జనాలేంటంటే పూరికి షిఫ్ట్ అయ్యారనమాట. ఇంకా ఆప్షన్ లేక పూరి ఏసాం ఇక్కడ. ఇంకా పన్నీర్ కర్రీ ఇదంతా పార్వతి ఛానెల్‌లో చూడొచ్చు మీరు. తను ఆల్రెడీ వీడియో అప్‌లోడ్ చేసేసింది. నాకు తెలిసి మీరందరూ చూసేసుంటారు. ఇంకిక్కడైతే తను పూరి వేసేస్తుందనమాట. ముందు రోజు ఎందుకో సరిగ్గా నిద్ర పట్టలేదు. ఆ రోజంతా చాలా టయర్డ్‌గా, నెక్ అంతా పెయిన్‌గా అనిపిచ్చింది. ఫస్ట్ డే మాత్రం బ్రహ్మాండంగా నిద్ర పట్టింది ఏ క్లాస్‌గా. బట్ సెకండ్ డే ఏంటో కొంచెం తేడా ఉన్నట్టు అనిపిచ్చింది. సో, ఇంకా స నా ఫేస్ అంటే ఈ వీడియో మొత్తంలో ఇరిటేటింగ్‌గా, చిరాకుగా అలా ఉంటది. రీజన్ ఏంటంటే అదే. ఇంకా కాకపోతే అందరం కలిసి పనులు చేసుకుంటే తొందరగా అయిపోతాయి అని చెప్పేసి. మీకో విషయం తెలుసా? ఇదే మా లాస్ట్ డే అనమాట పార్వతి వాళ్ళ ఇంట్లో. ఈరోజు మేము హైదరాబాద్ కూడా వెళ్ళిపోవాలి. మేమనుకుంటాము ఇంత పాజిటివ్ రెస్పాన్స్ రాదేమో అని చెప్పేసి. ఎందుకంటే తను హైదరాబాద్ వచ్చినప్పుడు మేము గమనించిందేంటంటే, మేమెంత బాగా ఉన్నా, మేమెంత బాగా కలిసిపోయి ఉన్నా కూడా చాలా వరకు నెగెటివ్ కామెంట్సే వచ్చాయి. తను
ఎక్కువ ఫేస్ చేసిన నెగెటివ్ కామెంట్ ఏంటంటే, "ఎప్పుడు నువ్వే వస్తావా? వాళ్ళనెప్పుడు పిలవ్వా?" అని చెప్పేసి. సో, ఆ కామెంట్‌కి ఈసారి ఆన్సర్ వచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఇంకా తర్వాతయితే పిల్లలు కేక్ కట్ చేస్తామన్నారు. న్యూ ఇయర్‌కి ఎలాగో ఎవరింట్లో వాళ్ళు ఉంటాం కాబట్టి, జస్ట్ ఒక చిన్న సెలబ్రేషన్స్ లాగా వాళ్ళ ఫేస్‌లు చూస్తే మీకు అర్థమైపోతది. హ్యాపీ ఫేసెస్ అనమాట. చాలా ఎంజాయ్ చేశారు. క్రిస్మస్ కేక్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. పార్వతి బేక్ చేసింది. ఈసారి మాత్రం రుచి హైదరాబాద్‌లో మనకి నార్మల్ కేక్ దొరకట్లేదు కదా! కూల్ కేకే ఉంటుంది. సో, ఇలా నార్మల్ కేక్ తినాలని ఉంది అని చెప్తే వెళ్లి ఎగ్‌లెస్ ఆర్డర్ ఇచ్చొచ్చామనమాట. నేను, పార్వతి వెళ్లి మధ్యలో సుచిత్రకి తెలీదు. తను అడిగింది కదా! అని చెప్పి చాలా హ్యాపీ అయిపోయింది సుచి కూడా. తన టేస్ట్ ఎలా అనుకుందో అలా అయితే వచ్చిందనమాట. ఇంకా నిజానికి అసలు వెళ్ళాలనిపించలేదు. మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ ఎంజాయ్ చేశాం నిజానికి. మనం అనుకుంటాం కానీ ఏదైనా ముందు నుంచి ప్లాన్ చేస్తే పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుతుంది. ప్లాన్డ్‌గా ఉండాలి. వెల్ ప్లానెడ్‌గా ఉంటే ట్రిప్స్ సక్సెస్‌ఫుల్ అవుతాయి అని. బట్ కొన్ని కొన్ని సార్లు అది నిజమే అట్లా అవుతుంది. అంటే మనకి తెలియని ప్లేసెస్ అంటే లాంగ్ ఎళ్తుంటాం గదా! లైక్ అంటే వేరే స్టేట్ గాని అలా వెళ్ళినప్పుడు అది పర్ఫెక్ట్‌గా ఉంటది. ఆబ్వియస్‌లీ మాకు పార్వతి వాళ్ళ ఊరు వెళ్ళడం ఫస్ట్ టైమ్ అయినా కూడా ఏమీ ప్లాన్ చేయలేదు. ఈవెన్ ఈరోజు సాయిబాబా టెంపుల్‌కి వెళ్ళడం, భోజనం చేయటం అదంతా కూడా అసలు మా ప్లాన్‌లో లేదు. నిజానికి నాకు పార్వతి ముందు కూడా చెప్పలేదు. మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని కలవడానికి వాళ్ళ మామయ్య గారు మమ్మల్ని కలవడానికొచ్చారనమాట. అప్పుడు చెప్పారనమాట. ఇలా ఉన్నాయి కదా! టెంపుల్‌కి తీసుకెళ్ళు అక్కడంతా చూస్తారు అని చెప్పేసి. ఇంకా అక్కడికెళ్ళి చూసి ఆ మొక్కజొన్న పొలాలు శుచి అయితే సూపర్ డూపర్ ఎక్సైట్ అయిపోయింది. నాకంటే మొక్కజొన్న అలవాటే. మా నాన్న వేస్తారు. మాకు కూడా ఇప్పుడు మొక్కజొన్న నడుస్తుందనమాట. మేము సంక్రాంతికి ఇంటికి వెళ్తే మీకు మా తోట కూడా చూపిస్తాను. ఆల్రెడీ పాత వీడియోస్‌లో ఉంటది. మళ్ళీ చూపిస్తా అనమాట. సో, ఇక్కడైతే ఐస్ క్రీమ్ తెప్పించింది తిందామని. దీనికొక స్టోరీ ఉందనమాట యాక్చువల్‌గా. దీని గురించి ఒక షార్ట్ చేశాము. పెడతాను నేనది. మీకు చాలా బాగా నవ్వుకుంటారు. ఏం జరిగింది ఏంటి అనేసి. ఇంకా మాకు బాయ్ చెప్పడానికి పార్వతి వాళ్ళ అత్తయ్య గారు, మావయ్య గారు కూడా ఇచ్చారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. సెండ్ ఆఫ్స్ ఎప్పుడు హార్డ్‌గానే ఉంటాయి. గుడ్ బైస్ ఎప్పుడు పెయిన్‌ఫుల్‌గానే ఉంటాయి. ఆప్షన్ లేదు. సో, ఇంకా వెళ్ళిపోతున్నాం గైస్ అని చెప్పైతే ఇక్కడ చెప్తూ ఉన్నామనమాట. నిజంగా ఈ ట్రిప్పు నేనైతే చాలా రెజొనేట్ అయ్యానండి. అంటే అసలు టెన్షన్స్ లేవు ముందు. మామూలుగా అనుకున్నాం యూట్యూబ్ స్ట్రెస్ ఎక్కువుంటది అని. ఇన్ని సార్లు ఎందుకు చెప్తున్నాను అంటే, తను హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ ఫేస్ చేసిన ట్రామా అలాంటిది. బట్ ఇంత పాజిటివ్ రెస్పాన్స్ అసలు మేము ఎక్స్‌పెక్ట్ చేయకపోయేసరికి మా మీద అసలు స్ట్రెస్సే లేదు. నిజంగా నాకనిపిచ్చింది 3 రోజులు ఇన్‌స్టామార్ట్ లేకుండా, బ్లింకిట్ లేకుండా, జెప్టో లేకుండా ఎలా గడిచిపోయాయి అని చెప్పి. నిజంగా చెప్తున్నాను. మీరు అతి అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. నాకు 1 వీక్‌లో మా బాబు 5 డేస్ స్కూల్‌కెళ్తాడు. కొన్నిసార్లు 6 డేస్ స్కూల్‌కెళ్తాడు. ఆ డేస్‌లో 2 డేస్ అయినా నాకు మార్నింగ్ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్ కొట్టకపోతే నాకు వాడి లంచ్ బాక్స్ అవ్వదు. ఎందుకంటే ఆబ్వియస్‌లీ సిటీలో ఉండే పిల్లల రిక్వైర్మెంట్స్ అలాగే ఉంటాయి. వాళ్ళ డిమాండ్స్ అలాగే ఉంటాయి. ఎందుకంటే అప్పుడప్పుడు వాళ్ళకి మనం చేసిన కూర నచ్చదు. వాళ్ళు వేరే కర్రీ అడుగుతారు. ఆ వెజిటబుల్స్ మన దగ్గర ఉండవు. సో, అంటే నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. మనమే అదంతా తెచ్చిపెట్టుకున్నాం. అంటే ఈ ఆన్‌లైన్ అదంతా మనం ఎంకరేజ్ చేయబట్టే వాళ్ళు డెవలప్ అయ్యారు. ఆ సర్వీసెస్ అన్నీ మనం యూజ్ చేసుకుంటున్నాం. అలాంటిది ఏమీ లేకుండా ఇంత పీస్‌ఫుల్‌గా ఎలా గడిచిపోయింది అనేసి నాకు భలే అనిపిచ్చింది. సో, ఇంకా పార్వతి, సంయుక్త, రెడ్డి గారు అయితే మమ్మల్ని ఎక్కించడానికి సత్తుపల్లి వస్తా ఉన్నారు. వచ్చేటప్పుడు రాజధానికి బుక్ చేసుకున్నాం గదండీ! వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ సీటింగ్. ఈసారయితే స్లీపర్‌కి చేశారు మా హస్బెండ్. ఓకే. మాక్సిమం మీకు బావుంటుంది అని చెప్పి లహరికైతే చేయించుకున్నామనమాట. హెవీ లగేజ్ ఉంది కదా! ఇక్కడైతే రెడ్డి గారు హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళేంటో ఆర్టీసీ వాళ్ళసలు పెట్టడానికి అట్లా ఏం హెల్ప్ చేయట్లేదు. లాస్ట్ టైమ్ అయితే రాజధానిలో అయితే లగేజ్ అసలు మా హస్బెండ్ పెడదామన్నా ఖాళీ లేదు. బస్సంతా ఫుల్లుంది. మేమైతే లోపలికి తీసుకెళ్ళిపోయామనమాట. అలా అనుకుంటే మామూలు బ్యాగ్స్ తెచ్చుకునేవాళ్ళం, ట్రాలీలు తెచ్చుకున్నామని ఫీలయ్యాం. బట్ ఈసారి అట్‌లీస్ట్ మనిషి లేకపోయినా పెట్టడానికి బస్‌లో అయితే ఇక్కడ ప్లేసుంది. ఇక్కడేమైందంటే నేను అమెరికన్ టూరిస్టర్ తీసుకెళ్ళాను. దాని పక్కనే ఇంకొక అమెరికన్ టూరిస్టర్ ఉందనమాట. సేమ్, సేమ్ సూట్‌కేస్, సేమ్ కలర్, సేమ్ క్వాంటిటీ. అయితే నేను చెప్తున్నాను రెడ్డి గారికి, "ఇక్కడ సేమ్ పక్క పక్కన పెడుతున్నారు. నా సూట్‌కేస్ తీసుకెళ్ళిపోతారేమో" ఆళ్ళంటే, "ముందు మీరు మీ సూట్‌కేస్ తీసుకోండి" అంటున్నారాయన. నేను తెగ నవ్వుకున్నాను. "మరి ఎలాగా సూట్‌కేస్ పోతే ఏం చేయమంటారు" అనంటే,
పార్వతి యూఎస్ ఎళ్ళొచ్చినప్పుడు కొన్నారు కదా! అవి కూడా మీరు చెప్పిన సూట్ కేసులే కదా! అందులో ఒకటి ఇచ్చేస్తాలే అనంటే, నేనన్నా సూట్ కేస్ ఇచ్చేస్తారు బానే ఉంది. అందులో నాకు బోలెడన్ని బట్టలున్నాయి మింత్రా నుంచి. మరి అవన్నీ ఏం చేయమంటారు? ఒకవేళ మీరు కొనిస్తానన్నా నేను అవన్నీ మళ్ళీ వెతుక్కోవడానికి నాకు 2 వారాలు పడతది అనంటే, ఇక్కడైతే నవ్వుకున్నాము. అవన్నీ మళ్ళీ ఎందుకుంటాయి మింత్రాలో మీరెప్పటి నుంచో కొనుక్కొని ఉంటారు కదా! అవన్నీ నాకు తెలీదు. నాది సూట్ కేస్ వరకే బాధ్యత అనైతే ఆయన చెప్తున్నారనమాట. ఇంకా బస్సెక్కిన తర్వాత ఏమీ షూట్ చేయలేదు. ఎందుకో బాధ అంటే బాధ కూడా కాదు. ఎందుకంటే మళ్ళీ కావాలనుకున్నప్పుడు రావచ్చు. వాళ్ళేమి మమ్మల్ని మీరు రావద్దు అలా ఏం చెప్పలేదు. బట్ ఎందుకో ఒక రకమైన ఫీలింగ్ ఉండింది. దానికి చెప్పడానికి మాటలు కూడా లేవు. బట్ బావుంది. ఎంజాయ్ చేసాం. ఫుల్లు పాజిటివిటీతో హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయామనమాట. ఇంకా మేమైతే మియాపూర్ క్రాస్ రోడ్స్ దిగాలి. కూకట్పల్లి వచ్చేసరికి బస్సంతా ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. మేము నలుగురమే ఉన్నాము. నేను ఎల్బీ నగర్ రాగానే మా హస్బెండ్‌కి కాల్ చేశాను వచ్చి పిక్ చేసుకోమని. నార్మల్‌గా క్యాబ్స్‌కి వాటిలకి కూడా వెళ్ళొచ్చు కానీ, బట్ హెవీ లగేజ్ పిల్లలున్నారు. ఆబ్వియస్‌లీ నేనేదైనా ఒక్కదాన్నే ఇలా ఊరెళ్తున్నప్పుడు మా హస్బెండ్ ఖచ్చితంగా ఎక్కిస్తారు. ఖచ్చితంగా పిక్ చేసుకుంటారు. కాబట్టి ఇంకా కాల్ చేశాను. నేనొచ్చేస్తాలే మీకేం ప్రాబ్లమ్ లేదు అని అయితే చెప్పారనమాట. బట్ బస్సేంటంటే మా కార్ ఆగిన దగ్గర కాకుండా చాలా ముందుకెళ్ళిపోయింది. మేము వెళ్ళి లగేజ్ దించేలోపు మళ్ళీ మా హస్బెండ్ ముందుకొచ్చారనమాట. ఇలాంటివి జరుగుతా ఉంటాయి. పర్టిక్యులర్‌గా హైదరాబాద్ ట్రాఫిక్‌లో. ఎందుకంటే మనం ఒకటి అనుకుంటాం. ఒక ల్యాండ్‌మార్క్ ఇక్కడ బస్ ఆగుతుంది అని చెప్పి. బట్ బస్ డ్రైవర్ గారు ఇంకొక దగ్గర ఆపుతారనమాట. ఇది ఇప్పుడే కాదు మాకు చాలా సార్లు జరుగుతూ ఉంటుంది ఇలాగా. ఫ్రీక్వెంట్‌గా బస్ జర్నీలు చేసే వాళ్ళకి ఆబ్వియస్‌లీ ఐడియా ఉంటుంది. సో, మీరే చెప్పాలి మేమెలా టైమ్ స్పెండ్ చేసాం, మిమ్మల్ని ఎలా ఎంటర్‌టైన్ చేసాం, మీకు వీడియోస్ ఎలా అనిపిచ్చింది అని చెప్పేసి. నాకైతే మీ అందరి రెస్పాన్స్ చాలా నచ్చింది. అలాగే మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఆల్రెడీ నిన్న చెప్పాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హ్యాపీ న్యూ ఇయర్. అంటే 25లో ఏదైనా బ్యాడ్ జరిగినా దాన్ని 26లోకి తీసుకురాకుండా మంచి హోప్ తోటి 26ని స్టార్ట్ చేయండి. మీకు కూడా మంచే జరుగుతుంది. నేను కూడా చాలా అప్ అండ్ డౌన్స్ చూసాను. పర్టిక్యులర్‌గా కొన్ని వరస్ట్ సిట్యుయేషన్స్ చూసాను. జాన్వరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఆ టైంలో అంటే అది కొంచెం యూట్యూబ్ రిలేటెడే. కాకపోతే ఏంటంటే, చాలామంది బయట నుంచి చూసి అనుకుంటారు, మన లైఫ్ చాలా బావుంది. ఈళ్ళకేంటి ఈళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని. బట్ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే నాకు కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. మీకు కూడా ఉండే ఉంటాయి. అవి చూడడానికి కనిపించవు. మీ బ్యాటిల్స్ మీకే కనిపిస్తాయి. నా బ్యాటిల్స్ నాకే తెలుస్తాయి. ఆహ్, అదనమాట విషయం. ఇంక మా హస్బెండ్ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత మమ్మల్ని పిక్ చేసుకున్నారు. పిల్లలున్నారు కదా! ఏదైనా తినేసి వెళ్ళిపోదాం అన్నట్టుగా అనుకున్నాం. నాకు కూడా కాఫీ కావాలి. హెడేక్ వచ్చింది. నైట్ నిద్ర పట్టలేదు బస్‌లో. కాకపోతే కాళ్ళనంతా స్ట్రెచ్ చేసుకోవడానికి బావుందనమాట స్లీపర్ అవ్వడం వల్ల. తర్వాత అనుకున్నాం నెక్స్ట్ టైమ్ మేబీ వాళ్ళు పిలిచి మనం వెళ్ళాలి అని అనుకుంటే స్లీపర్‌కి వెళ్ళాలి. రాజధాని ఇదంతా మనకి వర్కౌట్ అవ్వదు పిల్లలతోటి అలసిపోతున్నాం అని చెప్పేసి. ఇంకా మా జర్నీ అయితే ఇలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయ్యి హైదరాబాద్‌లో అయితే అడుగుపెట్టేసాము. మీరు ఈ వీడియోలో చెప్పండి మీ అందరికి ఈ ట్రిప్ ఎలా అనిపిచ్చింది అని చెప్పి. యాక్చువల్‌గా ఒక కామెంట్ కూడా చూసాము. ఇంకా ఎన్ని రోజులుంటారు మీ ఫ్రెండ్స్ అని చెప్పి. అది నా మీద కొంచెం ఇంపాక్ట్ చూపిచ్చింది. బట్ మేమైతే ఎక్కువ రోజులు లేములెండి. వాళ్ళని మేమేమి ఇబ్బంది పెట్టలేదు. మీరు అంటే మేబీ వాళ్ళు డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ పార్వతి అయ్యుంటారని నేను అనుకుంటున్నా. మీరు మీ పార్వతి అక్కని అడగండి. మేము తననేమి ఇబ్బంది పెట్టలేదు. అట్లా వెళ్ళి అట్లా వచ్చేసామనమాట. ట్రిప్ అలా సక్సెస్‌ఫుల్‌గా జరిగిపోయింది. బట్ ఇంకొన్ని రోజులుంటే బావుండేది అని అనిపించిన మాట వాస్తవం. బట్ నేనెప్పుడు వీడియోస్‌లో చెప్తాను. ఈవెన్ మా అమ్మ వాళ్ళ దగ్గరికెళ్ళినా కూడా నేను చెప్తాను. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలి. ఎక్కడి వాళ్ళ లైఫ్ అక్కడే లీడ్ చేయాలి అని. సేమ్ మంత్ర అనమాట ఎవరికైనా కూడా. వెళ్ళామా, వచ్చామా అన్నట్టే ఉండాలి కానీ, అక్కడే ఉండిపోవాలి అని అనుకోకూడదు. బట్ స్లో మార్నింగ్స్ నాకు బాగా నచ్చాయి. దట్ టూ టెన్షన్ ఫ్రీ ఉన్నాయన్నమాట. తను కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంది. పార్వతి రెడ్డి గారు థాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని హోస్ట్ చేసినందుకు, మమ్మల్ని పిలిచినందుకు, ఇంత బాగా చూసుకున్నందుకు. ఇంకా తర్వాత నల్లయి కాఫీ షాప్ ఉంటది కదా! అంతకుముందు చాలా సార్లు చూపిచ్చాను. కొన్ని కొన్ని సార్లు నేను ఈ షాప్‌కి బ్రాండ్ అంబాసిడర్ కూడా అయిపోయాను. అన్ని వీడియోస్ చేశాను ఈ షాప్ గురించి. తాటి బెల్లం కాఫీ దొరుకుతుంది. చాలా బావుంటుంది. బాచుపల్లి విజ్ఞాన్ కాలేజ్ ఉంటుంది కదా! దాని అపోజిట్‌లో ఈ షాప్ ఉంటుంది. టేస్ట్ చాలా 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 బావుంటుంది కాఫీ. నేనైతే కాఫీ తాగడానికే వచ్చాను ఫస్ట్. పిల్లలకి టిఫిన్ పెట్టిద్దాము అని. దాని తర్వాత లేదు అందరం తినేస్తే వెళ్లి పడుకోవచ్చు అనైతే డిసైడ్ చేసాం. సుచిత్ర మా హస్బెండ్ మంచి ఫ్రెండ్స్ అనమాట. ఇంక తనైతే అక్కడ కబుర్లన్నీ చెప్తుంది. ఇంక మా హస్బెండ్ అడుగుతున్నారు, "ఏంటి మీరు ఆళ్ళని బాగా విసిగించేసారా?" అది ఇది అని చెప్పి. "లేదు లేదు మేము అలా చేసాం, ఇలా చేసాం, ఇలా అనుకున్నాం, అలా అనుకున్నాం" అనంతా చెప్తుందనమాట. సుచి ఇంకా తన ఎక్స్‌పీరియన్స్‌లన్నీ చెప్తుంది. ఇంకా మేము గూడా కొన్ని కబుర్లు అంతా షేర్ చేసుకున్నాం అనమాట. 3 డేస్ అయిపోయింది గదా! ఇంకా బోలెడన్ని మాటలంతా చెప్పుకున్నాం. నిజానికేంటంటే మేము వెళ్ళిన తర్వాత ఒక
18 మినిట్స్ గ్యాప్ ఉందనమాట టిఫిన్‌కి. టిఫిన్ అవ్వలేదన్నారు. సో, అందుకని కూర్చున్నాం. నార్మల్‌గా అయితే ఆ టైంలో బయట కూర్చోము అంత చలిలో. ఎందుకంటే చాలా ఫాగ్ ఉండింది. మీకు చూసారు గదా! ఇంక నేనైతే కాఫీ చెప్పాను. మా హస్బెండ్ కూడా కాఫీ తీసుకున్నారు. బ్లాక్ కాఫీ తీసుకున్నట్టున్నారాయన. నేను బెల్లంతోటి నార్మల్ మిల్క్ కాఫీ తాగుతున్నాను. షుగర్ కాదు. బెల్లం వేస్తారు కదా! ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ చాలా బావుంటుంది. అంటే చాలామంది నేను సజెస్ట్ చేసినప్పుడు ఇద్దరు, ముగ్గురు మాకు నచ్చలేదని చెప్పారు. బట్ ఇట్స్ ఓకే. నాకైతే నచ్చింది. నా సర్కిల్‌లో నా కజిన్స్‌ని మాక్సిమం అందరిని తీసుకెళ్ళాను. అందరికీ నచ్చింది. మా ఇంటికొచ్చినప్పుడు లాస్ట్ 2025లో అందరూ మాక్సిమం బావుందనే చెప్పారు. కొంతమంది ఫ్రెండ్స్ బాలేదని కూడా చెప్పారనమాట. ఓకే. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నానంటే 2026 మంచి హోప్‌తో స్టార్ట్ చేయండి. మీ లైఫ్ అంతా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఈ 3 రోజుల్లో ఏదైనా వీడియోల్లో ఓవర్‌గా అనిపించినా, లేకపోతే తెలిసి తెలియక వాయిస్ ఓవర్‌లు ఏమన్నా తప్పుగా చెప్పినా, మీకు మంచిగా వీడియోస్ ప్రెజెంట్ చేయకపోయినా సారీ చెప్తున్నాను. కానీ మీరు మమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఈ సపోర్ట్ మళ్ళీ మా ముగ్గురు ఛానల్స్‌కి ఇలాగే ఇస్తారని కోరుకుంటున్నాను. అలాగే మేము హైదరాబాద్ వచ్చేసాం కాబట్టి ఇక్కడ వీడియోస్ ఏం చేయాలి, ఏంటి, ఏదైనా చేస్తే బావుంటది, లేకపోతే మీరు ఈ వీడియో చూపిస్తే మేము ఎంజాయ్ చేస్తాం అలా ఏమైనా అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేస్తే మేము ఆ వీడియోస్ అన్నీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటామనమాట. ఇక్కడ బోలెడన్ని కబుర్లు చెప్పేసుకుంటూ ఉన్నాము. తర్వాతేంటంటే ఇంకా సుచిత్ర ఏంటంటే, "ఈరోజు ఉండిపో ఇంకా కొంతసేపు ఆగి ఎళ్దువు గాని" అంటే తర్వాత వాళ్ళ హస్బెండ్‌కి కాల్ చేస్తే, "సరే అక్కడే ఉండండి. సాయంత్రం వచ్చి నేను పిక్ చేసుకుంటానని" చెప్పారు. ఇంకా కాబట్టి ఫ్రీ అనమాట. ఇంటికెళ్ళిపోయి కొంతసేపు పడుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత వంట చేసుకుందాం, లేకపోతే ఏదన్నా ఫుడ్ ఆర్డర్ చేసుకుందాం అలా అనుకున్నాము. ఇంకా అందుకని మళ్ళీ పిల్లలు ఆకలితో ఉంటే మనం కూడా ఏదైనా చేయాలి. ఇప్పుడు ఏదైనా చేయాలి అన్నా ఉప్మా చేయాలి, లేకపోతే ఎలైనా బ్యాటర్స్ బయట నుంచి తెప్పించి వేయాలి. ఇంకా మా హస్బెండ్ ఇదంతా వద్దులే వేడి వేడిగా అక్కడే తినేస్తారు అనంటే, ఇంకా వీళ్ళైతే ఇడ్లీ తీసుకున్నారు. నేను, సుచిత్ర, మా హస్బెండ్ అయితే పూరి తీసుకున్నామనమాట. అప్పుడే వేస్తున్నారు వేడి వేడిగా. వాళ్ళ హోటల్‌కి ఆ రోజు మేమే ఫస్ట్ కస్టమర్స్ అనమాట. అంటే బ్రేక్‌ఫాస్ట్‌కి కాఫీ ఎప్పుడో రెడీ అవుతుందిలెండి. 6 నుంచే కాఫీ అవైలబుల్‌గా ఉంటది. ఆ ఏరియాలో తిరిగేవాళ్ళు, సరౌండింగ్స్‌లో ఉండేవాళ్ళైతే ఖచ్చితంగా టిఫిన్ కూడా ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ని హెల్తీ ఆప్షన్స్ ఉంటాయి. మిల్లెట్స్ ఉంటాయి కదా! మిల్లెట్స్ రిలేటెడ్ మాత్రమే వాళ్ళ దగ్గర టిఫిన్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఇప్పుడు కాదు కానీ సమ్మర్‌లో మాత్రం వాళ్ళ దగ్గర సీతాఫల ఐస్ క్రీమ్ ఉంటది. మనకి మంచి కుండలో ఉంటదనమాట. అది మాత్రం అద్దిరిపోతుంది. లేదు వింటర్‌లో మాకు తిన్నా ఓకే. కోల్డ్ ఏమి రాదు అనుకుంటే అటువైపు వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ ట్రై చేయండి. మస్ట్ ట్రై. అలాగే వాళ్ళ దగ్గర హల్వా ఉంటుంది. ఎంత యమ్మీగా ఉంటుందంటే అంత యమ్మీగా ఉంటది. జీడిపప్పు హల్వా ఉంటుంది. బాదం పప్పు ఇంకేదో కొంచెం మల్టీ అని చెప్పి ఏదో ఉంటుంది. అన్నిటికన్నా జీడిపప్పు హల్వా మస్ట్ ట్రై. చాలా అంటే చాలా బావుంటుంది. అంటే తినట్లేదని కొనలేదు కానీ బట్ చాలా బావుంటది. మీరు అటువైపు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. పార్వతి గూడా మేమొచ్చేటప్పుడు కొంచెం ఎమోషనల్ అయిపోయింది. అంటే ఇంకా 2 రోజులుంటే బావుండేది అన్న ఫీల్ నిజానికి అందరికీ ఉండింది. బట్ మేము ఆ ప్లాన్ ఎలా మిస్ అయ్యామో అన్నది తెలీదు. అంత క్విక్‌గా ఎళ్లి అంత క్విక్‌గా వచ్చేసామనమాట. ఇంకా ఇక్కడ ఈవినింగ్ శుచి వాళ్ళుంటారు కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా ప్లాన్ చేశాను. ఫస్ట్ పెసరట్టేస్తానన్నాను. సరే కదా అని పెసలు నానబెట్టాను. ఈలోపు తనంది గారెలేస్తావా అంది. నేనేసే గారెలంటే సుచిత్రకి చాలా ఇష్టం. సో, మన ఫ్రెండ్ ఏదైనా అడిగినప్పుడు మనం చేయకుండా ఎలా ఉంటాం? సరే కదా అని చెప్పి తర్వాత ఇక్కడ గారెలకు కూడా పప్పు పోస్తున్నాను. భయమేంటంటే నానతదా లేదా అని చెప్పి తక్కువ టైం ఉండింది. యాక్చువల్‌గా మీకో చిన్న టిప్పు మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇలా పప్పులేమైనా నానకపోతే లైక్ పెసలు గానీ, మినపప్పు గానీ నానకపోతే మనం అందులో ఏదైనా ఐరన్ ఆబ్జెక్ట్ ఎనీథింగ్ నేనైతే అట్లు వేసే అట్ల కాడ ఉంటుంది కదా! అదే వేస్తాను. ఎనీ ఐరన్ ఆబ్జెక్ట్ ఏస్తే తొందరగా నానిపోతాయి అంటారు. నాకేమో మినపప్పు త్వరగానే నానింది. పెసరపప్పు టాటా సంపన్న్ వాళ్ళది. మరెందుకో చాలా టైం తీసుకుంది. నేను అందుకని చెప్పి మళ్ళీ అందులో వేశాననమాట ఐరన్‌ది. ఇంకా నేనైతే ఫుల్‌గా నిద్రపోయానండి. నాకసల వాళ్ళు లేవడం, పిల్లలు ఆడటం అదంతా కూడా ఏం తెలీదు. మధ్యలో మా హస్బెండ్ చూస్తే బాగా పడుకున్నానని చెప్పి ఇంకా సుబ్బయ్య గారి హోటల్ నుంచి ఫుడ్ అయితే ఆర్డర్ చేసున్నారు. ఇంకా అదైతే ప్యూర్ వెజ్ కదా! మనకు ప్రాబ్లమ్ లేదు. హ్యాపీగా తినేయొచ్చని. బట్ ఎందుకో టేస్ట్ పడిపోయింది అన్న ఫీలింగొచ్చింది. ఒకప్పుడు ఆయన హోటల్‌లో ఫుడ్ తింటే ఎంత మంచి ఫీలొచ్చేదో, అలాగే క్వాంటిటీ తగ్గిపోయింది, క్వాలిటీ కూడా తగ్గిపోయింది. అంటే నాకే అనిపిచ్చిందా? మీలో ఎవరికైనా ఇది అనిపిచ్చిందా అనేది కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. ఏదో మలయాళం సినిమా పెట్టారు హర్రర్‌ది. అది చూసాం కొంచెం సేపు. ఇంకా తర్వాత గారెలకైతే తొందరగానే నానిపోయింది పప్పు. ఇదొచ్చేసి మనకి డబుల్ హార్స్ ఉంటాయి కదా! అవన్నమాట. అందుకేనేమో తొందరగా అయిపోయింది. ఇంక ఇదైతే ముందు గారెల పిండి వేసేసాను. ఈలోపు చట్నీకి పల్లీలు, పచ్చిమిర్చి అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాననమాట. సింపుల్‌గానే ఎక్కువ హడావిడిగా ఏం లేదు. జస్ట్ పెసరట్టు, గారెలు, పల్లి చట్నీ.
ఇంకా అదనమాట విషయం. ఇలా అయితే పనులు జరుగుతూ ఉన్నాయి. నేనేం చేస్తానంటే గ్రైండర్ వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత సాల్టో, కల్లుప్పో ఏదో ఒకటేసేస్తాను. వేసిన తర్వాత వేరే మిక్సర్‌లో ఇట్లా అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ చేసేసుకొని, ఈ పేస్ట్ కూడా తీసుకెళ్ళి నేను గారెల పిండిలో ఏసేస్తాననమాట. అప్పుడు నాకు ఈజీగా ఉంటది. తొందరగా మిక్స్ అయిపోయిందన్న ఫీలింగ్ ఉంటది. పాత సబ్‌స్క్రైబర్స్ ఉంటే చాలా సార్లు చూపిచ్చాను నేను గారెలెలా వేస్తాను ఏంటి అని చెప్పి. అందుకే ఇక్కడ అంత డీటెయిల్‌గా చూపించలేదు. మళ్ళీ మీకెవరికైనా రెసిపీస్ కావాలి అంటే అడిగితే నేను చేస్తూ ఉంటాననమాట. సో, నా కిచెన్ అంతా చాలా మెస్సీగా ఉంది. మళ్ళీ అంతా ఇల్లు అంతా సెట్ చేసుకోవాలి. మా హస్బెండ్ ఇంకా చాలా నీట్‌గానే ఉంచారని చెప్పాలి. బట్ ఏమంటే మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా! మనం లేము ఏదో చేసేయాలి అన్న ఫీలింగ్. ఇంకా అదంతా చేసుకోవాలి అనైతే నేను అనుకుంటున్నాననమాట. సో, ఫైనల్‌గా అయితే ఇక్కడ గారెలేసేస్తున్నాను. పక్కన పెసరట్టు కూడా ఏస్తున్నాను. పెసరట్లు చాలా తక్కువ తిన్నారు. ఒక్కొక్కటే తిన్నారనమాట. గారెలే బావున్నాయి అన్నారు. సరే కదా అని చెప్పి అందరికీ గారెలు. మా ఇంట్లో గారెలు 3 రకాలెయ్యాలి. మా హస్బెండ్‌కి నేను ఆల్రెడీ అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ ఏస్తాను. అయినా కూడా ఆయన పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయమంటారు. మా శ్రీకర్‌కి గ్రీన్స్ ఒద్దు, ఆనియన్స్ ఒద్దు. ఓన్లీ ప్లెయిన్ వేయాలి. అది కూడా వాటిలకి ఎలా ఉండాలంటే లైక్ డోనట్స్ లాగా ఉండాలి. వాడు పిలవడం కూడా వాటిని డోనట్స్ అనే పిలుస్తాడు. నాకేమంటే గ్రీన్స్, ఆనియన్స్ ఉండాలి గానీ మిర్చి ఉండొద్దు నాకు. సో, అలా అనమాట. బట్ ఈరోజు ఏంటంటే నేను అన్నీ పెట్టుకోకుండా టైం లేదు కదా! అందుకని పిల్లలిద్దరికీ ఆనియన్స్ లేకుండా వేసేసాను. శ్రీకర్‌కి, వేదాకి. ఇంకా నాకు, మా హస్బెండ్‌కి, భాస్కర్ గారికి, సుచిత్రకి ఏమంటే ఆనియన్స్ మాత్రమే వేశాను. ఇంక ఈరోజు మిర్చి పని పెట్టుకోలేదనమాట. అందుకే ముందే అల్లం గ్రైండ్ చేసేటప్పుడే కొన్ని మిర్చి ఎక్కువ వేసి నేనిక్కడ పేస్ట్ చేసేసాననమాట. నిజంగానే గారెలు బాగా వచ్చాయి. బట్ కాకపోతే ఏంటో అప్పుడప్పుడు అవ్వటం వల్ల అనుకుంటా కొంచెం ఆయిల్ లాగినట్టు అనిపిచ్చింది. బట్ ఇట్స్ ఓకే అన్నారు అందరూ. ఇంకో చట్నీ చేస్తే బావుండేదేమో అనిపిచ్చింది. ఇంకా సుచిత్ర వాళ్ళకి కూడా బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసిందనమాట. మా ఈ సత్తుపల్లి టు హైదరాబాద్ ట్రిప్ ఇలా కంప్లీట్ అయిందండి. మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా మా వీడియోస్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను. ఇది ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.